ఈటీవీ వీక్షకులకు స్వాగతం. ఈరోజు చర్చాంశం ఆదర్శ ప్రజాప్రతినిధి. నీవు ఏ వృత్తిలో కొనసాగకపోతే రాజకీయాలను వృత్తిగా స్వీకరించు అనేది నేటి నానుడి. ఒక దేశాన్ని ప్రగతి పదంలో నడపాలంటే చట్టసభలు చాలా ముఖ్యమైనవి. ఆ చట్టసభలకి ఎన్నికయ్యే ప్రజాప్రతినిధులు ఎలా ఉంటున్నారు, వాళ్ళకు ఉండాల్సిన అర్హతలు ఏమిటి అనేది చర్చలో వస్తుంది. ఆకలి, అవిద్య, అనారోగ్యం లాంటి వాటిని మనం పట్టి పీడిస్తూ ఉన్నాయి. వీటికి కారణం ఏంటి, వీటిని పరిష్కరించాల్సిన ప్రజాప్రతినిధులు ఎలా ఉండాలి, ఎలా ఉన్నారు అనేది నేటి చర్చలో ప్రధాన అంశం. నరసింహరావు గారు, ఎన్నో దేశాల పాలిటీని మీరు విశ్లేషణాత్మకంగా చూసి ఉంటారు, ఎన్నో పుస్తకాలు కూడా రాశారు. పార్లమెంటులో ప్రశ్నలు అడగటానికి డబ్బులు తీసుకునే వాతావరణాన్ని ఇక్కడ చూస్తున్నాం. ఈ పరిస్థితి మారి రాజకీయాలు ఆదర్శవంతంగా తయారై ప్రజాప్రతినిధులు ఒక చక్కటి పరిపాలన ఇవ్వటమే తమ ధ్యేయంగా ఉంచుకోవాలంటే రావాల్సిన మార్పులేంటి, దానికి సొల్యూషన్స్ ఏమిటి? అసలు మనం వేల సంవత్సరాల పాటు రాజరికంలో మగ్గాం. రాజరికంలో ఉన్నప్పుడు రాజుగారిదే మొత్తం బాధ్యత అంతా, కష్టమైన నష్టమైన ఆయన చూసుకుంటాడు, మనకు ఏ బాధ్యత ఉండదు. కానీ ప్రజాస్వామ్యం ప్రతి పోటీ మీద ఒక బాధ్యత పెడుతుంది. ఆ బాధ్యతను తప్పించుకోవడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ బాధ్యత లేకుండా అన్ని ప్రజాప్రతినిధులు కానీ అధికారంలో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళే చేయాలి, మన ప్రమేయం ఏమీ లేదన్నట్టు తప్పించుకుంటూ చూస్తున్నారు. రాజకీయ భావాల్ని ఇంకా ప్రజలు ఆదరిస్తున్నారు. ప్రజాస్వామ్యం అన్నది ఇంకా మనసులోకింత ఇంకలా మన సమాజంలో వాళ్ళ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. ప్రతిదీ ప్రభుత్వ నిర్దేశంలా, ప్రభుత్వ నిర్దేశం నుంచి సగం బయటపడ్డాం 91లో. దానివల్ల దేశం అద్భుతమైన అభివృద్ధి చెందింది. ఇంకా పూర్తిగా తమ చేతిలో పెట్టుకొని, తమ గుప్పిట్లో పెట్టుకొని సమాజ జీవనాన్ని ప్రతిదాన్ని నిర్దేశిస్తారని చూస్తుంటే మీకేం సంబంధం అయ్యా, మీకేం సంబంధం లేదు, మీరు మెలగండి కూర్చోండి, మీరు చట్టాలు పాతబడిపోయిన చట్టాలు చూడండి, కొత్త చట్టాలు ఎప్పటికప్పుడు రూపొందించండి, సమాజాన్ని ముందుకు తీసుకెళ్తాక మీరేం ప్రయత్నించండి తప్ప సమాజానికి అడ్డంకులు వేయొద్దు అని చెప్పలేని పరిస్థితిలో మన దేశంలో ప్రజలు కానీ అందరూ ఉన్నారు. వాళ్ళు ఇండస్ట్రీలుగా డెవలప్ చేయాలంటే ప్రభుత్వం చేస్తుందా? కొత్త ప్రభుత్వ రంగ సంస్థలు ఏమి పెట్టట్లా, ప్రభుత్వ రంగ సంస్థలు ఏమి మూతపడినాయి. దేంట్లో ప్రభుత్వం తోడ్పడుతుంది? ఎడ్యుకేషన్లో ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వ కాలేజీలు మాత్రమే ఉన్న చోట ఎడ్యుకేషన్ లేదు. వాళ్ళు విపరీతంగా ప్రజలకి మీ అంతా మీరు నిర్వహించుకోండి, మేమే కొన్ని నిబంధనలు పెడతాం అన్న చోట బ్రహ్మాండం కాలేజీలు వచ్చినాయి, విద్యా వ్యవస్థ బ్రహ్మాండం మెరుగుపడింది. దాంట్లో ఇంకా లోపాలు ఉంటే మెరుగుపరుచుకుంటారు, అది వేరే విషయం. కానీ ప్రభుత్వం అన్నీ తానే చేయాలి, తానే నియంత్రించాలి అన్న భావన ప్రజల్లోనూ ఉంది, ప్రభుత్వంలోనూ ఉంది. అది పోవాలి. వాళ్ళు పేదరికాన్ని పోగొడతామని వాళ్ళు 50 ఏళ్ళ మధ్య చెబుతున్నారు. పోగొట్టారా? అందరూ అక్షరాస్యం చేస్తా ఉన్నారు, చేశారా? నిరక్షరాస్యత తొలగించలేని సమాజంలో ఈ ప్రభుత్వం తన పాత్రని రోజు రోజుకి కుంచుకోవాలి, తగ్గించుకోవాలి. ప్రజాస్వామ్యం అంటే ప్రజా చేత నడపేది. ప్రజాస్వామ్యం యొక్క స్ఫూర్తిదే. మొత్తం అధికారం అంతా కేంద్రీకృతం అవుతుంటే అక్కడ ప్రపంచంలో మీరు ఇందాక అడిగారు, ఏ దేశంలో కూడా ఇంక్లూడింగ్ చైనాలో ఒలింపిక్స్ నిర్వహించింది ఎవరో తెలుసా? చైనా ప్రభుత్వం కాదు, అక్కడ ఉన్న కార్పొరేషన్. అందువలన అసలు మొత్తం అధికారాలను వికేంద్రీకరిస్తున్నారు. అక్కడ చైనాలో ఒక తోటకెళ్ళి, ఒక మున్సిపాలిటీకి వెళ్ళి మీకు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ పెడతాం, సంతకాలు పెట్టాలంటే, మెమోరాండం పెట్టాలంటే మినిస్టర్ దగ్గర పెట్టేది అక్కడ మున్సిపల్ చైర్మన్తో పెట్టాలి. చైర్మన్తో పెడితే అది ఇమీడియట్ స్థలం అలాట్ చేస్తాడు, అన్నీ అలాట్ చేస్తాడు. అంటే అధికార వికేంద్రీకరణ అనేది మన దేశంలో లేకుండా అధికారం అంతా కేంద్రీకృతం చేసి, అది ఒక ఎమ్మెల్యేల కన్నా అధికారం ఉండేది, కేబినెట్ మంత్రుల కన్నా అధికారం ఉండేది, వాళ్ళు ముఖ్యమంత్రి దగ్గర, ప్రధాని దగ్గర మొత్తం అధికారాన్ని కేంద్రీకృతం చేయడం వల్ల ప్రజాస్వామ్యం వల్ల రాజకీయంగా మారిపోతాకి దోహదం చేసింది. కేంద్రీకరణ పోవాలి, మొత్తం అధికారాన్ని వికేంద్రీకరించాలి. ఒక మున్సిపాలిటీ ఏం కావాలి, ఎవరు నిర్ణయిస్తారు? ఢిల్లీలో కూర్చున్న వాళ్ళు నిర్ణయిస్తారా, ఇక్కడ వాళ్ళు నిర్ణయిస్తారా? ఒక పంచాయతీకి ఏం కావాలి, వాళ్ళ సౌకర్యాలు ఏంటి, గ్రామీణ వ్యవస్థను ఎలా బాగు చేయాలి అనేది ఎవరు నిర్ణయించేదంతా మొత్తం హైదరాబాద్ నిర్ణయిస్తారా? హైదరాబాద్ ఎవరో పోనీ అధికార ప్రతినిధులు నిర్ణయిస్తున్నారా, అధికార యంత్రాంగంలో నిర్ణయించడం జరుగుతుందా? అంటే అధికారులు కొంతమంది ఇక్కడ కానీ కేంద్రంలో కానీ తమ ఇష్టారాజ్యంగా దేశాన్ని నడుపుతా, దేశం మన యొక్క ఫిఫ్డమ్లా అనుకుని వాళ్ళు నడుపుతుంటే అధికారాన్ని కేంద్రీకరిస్తే దాన్ని ప్రశ్నించాలి. ప్రజాస్వామ్యం అంటే అధికార కేంద్రీకరణ ఉండకూడదు. అధికార కేంద్రీకరణ ఎక్కడైతే ఉందో అక్కడ అది హింసకి మరో రూపం అని మహాత్మా గాంధీ కూడా చెప్పాడు. అధికారం పూర్తిగా వికేంద్రీకరించడానికి, కింద దాకా కూడా అధికారాన్ని అప్పచెప్పడానికి ఎవరు ప్రయత్నించట్లా. వికేంద్రీకరించుకోకుండా ప్రజాస్వామ్యం మన లేదు. అందువల్ల అందరూ కూడా వికేంద్రీకరణ వైపు ప్రతి ఒక్కరు పట్టుబట్టాలి. అంటే మా కోసం మీరు ఇది చేయండి, మీరు ఇది చేయండి అని వాళ్ళని దేవించడం, వాళ్ళని అడుగుతూ అసలు ఇది చాలా అవమానకరం, ప్రజలకు అవమానకరం. అప్పుడే ఆదర్శవంతమైన ప్రజాప్రతినిధులు రావడానికి
అవకాశం ఉంటుంది అంటారు. ఆ ప్రజాప్రతినిధులు ఎలా ఉన్నా ఆలస్యవంతంగా ఉన్నా లేకపోయినా పెద్ద ఇబ్బంది ఉండదు. వాళ్ళు చట్టాలు చేస్తారు లేదా చేయరు. అంతేపో మన రోజువారీ దైనందిన కార్యక్రమాల్లో కానీ రోజువారీ పరిపాలన వ్యవహారాల్లో కానీ వాళ్ళు చోటు చేసుకోకుండా ఆ పరిపాలన అంతా సజావుగా జరుగుతాకి పరిపాలనని నిర్దేశించడానికి లోకల్ నాయకత్వం నిర్దేశిస్తే లోకల్ నాయకత్వం వాళ్ళని సరి చేస్తుంది. అందువల్ల ప్రజాప్రతినిధులు ఎవడున్నాడు ఏం చేశాడన్నది అనేక దేశాలు తెలియదు. ప్రజాప్రతినిధులు ఎవరన్నది వాళ్ళు కేవలం చట్టసభలో పరిమితం. అందువల్ల కింద పనులన్నీ కూడా వీళ్ళు చేసుకుంటారు. అందువల్ల వాళ్ళు మొత్తం తీసుకొచ్చి ఇక్కడ జోక్యం చేసుకోవడం వల్ల వాళ్ళ ప్రాధాన్యత పెరుగుతుంది. ప్రజాప్రతినిధులు ఎవరని వాళ్ళు ఏం చేస్తున్నారని మనం ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రజాప్రతినిధులు ఎవరైనా ఉండేవండి మా పనులు మేము చేసుకుంటాం, మా మున్సిపాలిటీలో వాడు జోక్యం చేసుకుంటానికి వెళ్ళలేదు, మా నిధుల కోసం అతను దేపించాల్సిన అవసరం ఉండకూడదు, మా నిధులు మేము సమకూర్చుకోవాలి, ఆ వెసులుబాటు కల్పించాలి అన్న భావం లేకుండా అన్నిటి కోసం వాళ్ళ కోసం ఎదురు చూసేసరికి ప్రజాప్రతినిధి యొక్క అవసరం విపరీతంగా పెరిగిపోయి అతను ఒక సామంత రాజులాగా ఒక పెద్ద రాజరికం ఉంటే ఆ రాజరికం సామంత రాజులాగా ఆ కాన్స్టిట్యున్సీకి ఒక రాజరికం లాగా చేసేసి అక్కడ కాంట్రాక్టర్ అతనికే ఏం పని చేయాలో అతనే నిర్దేశిస్తాడు, ఏ అధికారులు ఏ పని చేయాలో ఏ పోలీసులు ఏ కేసు పెట్టాలో కూడా అతనే నిర్దేశిస్తాడు, ఎవరిని విడుదల చేయాలో కూడా అతనే చెబుతాడు. అందువల్ల సామంత రాజ్యాల్ని మనం చేసి పారేసాం. ఇది చాలా దుర్మార్గమైన పరివర్తన జరిగింది, మన ప్రజాస్వామ్య వక్రీకరణ జరిగింది. కటారి గారు, ముఖ్యంగా చాలా దేశాలు ఇవాళ అభివృద్ధి చెందిన దేశాలు చూస్తే ఈ అవస్థను దాటొచ్చినాయి. ఇది ఒక్క రోజులో అభివృద్ధి చెందినవి కాదు, కొన్ని ఈ ప్రాసెస్లో వాళ్ళు ఈ స్థాయికి చేరుకోవడం జరిగింది. ఇక్కడ కూడా అటువంటి ఒక గొప్ప ఇది రావాలంటే ఏ రకమైన సంస్కరణలు కానీ మార్పులు కానీ అవసరం? చాలా దేశాల్లో మనకన్నా దుర్భర దారిద్ర్యంలో ఉన్న దేశాలు, మనకన్నా వనరులు లేని దేశాలు, మనకన్నా వెనకబాటుతనంలో ఉన్న దేశాలు, నాగరికత లేని దేశాలు కూడా ఇవాళ మనకన్నా ముందుకెళ్ళిపోవడానికి ఒక కారణం ఏంటంటే, ఒకటి భారతదేశంలో ఉన్నంత సంక్లిష్టత, అంటే కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషలు, భిన్న నేపథ్యాలు, ఇవన్నీ కూడా ఒకటేమో చాలా గొప్పగా మనం చెప్పుకోదగ్గది. ఇంత కాంప్లెక్సిటీ ఉన్నా కూడా ఇన్నేళ్లుగా ఒక ప్రజాస్వామ్య దేశంగా మనగలటం అన్నదే చాలా గొప్ప ఆశ్చర్యకరం, ఆనందించదగ్గ పరిస్థితి. ఇది ఇన్ని రకాల కాంప్లెక్సిటీస్ ఉన్న కారణంగా ఎక్కడికక్కడ ఎవరికి కావాల్సిన దాన్ని వాళ్ళు వాడుకోవడానికి, కులాన్ని ప్రేరేపించడానికి, మతాన్ని ప్రేరేపించడానికి ఉపయోగపడతా ఉంది. పార్టిసిపేషన్కి సంబంధించి ప్రజల వైపు నుంచి భాగస్వామ్యం లేదన్నది ఒకటైతే, అసలు ప్రజల్ని భాగస్వామ్యం మనం ఎక్కడ చేసాం? ఇప్పుడు 73, 74 రాజ్యాంగ సవరణలు వచ్చినాయి. ప్రజలకి ఇదిగో మీ పన్ను డబ్బు ఇది, మీరు దీన్ని వాడుకోండి, మీకు ఒక నాయకత్వాన్ని పెంచుకోండి. కానీ ఒకసారి ఎన్నికలు జరిగిన తర్వాత గవర్నమెంట్ ఏర్పడిన ప్రజలు డీలింగ్ అయిపోతున్నారు. ఇక్కడ రెండు కారణాలు డీలింగ్ కూడా ప్రజల పాత్ర ఏ నిర్ణయంలో కూడా ప్రజల పాత్ర ఉండటం లేదు. డీలింగ్ కావడానికి రెండు కారణాలు. ఒకటి, ఎవరు గెలిచినా మన జీవితాల్లో పెద్ద మార్పు ఏమి రాదు, ఎన్నికలు వాళ్ళ కోసం, పలానా పార్టీ ముఖ్యమంత్రి అధికారంలోకి రావడం కోసం లేదా పలానా వ్యక్తి ఎమ్మెల్యే కావడం కోసం ఎన్నికలు తప్ప, ఇది నా జీవితానికి సంబంధించిన అంశం, నా బిడ్డల భవిష్యత్తుకి సంబంధించిన అంశం, నా బిడ్డల చదువుకో, ఆరోగ్యానికో, మా వీధిలో రోడ్లకో, మంచినీళ్ళకో, మా కుటుంబానికో, ఉపాధి కోసమో, లేకపోతే అవినీతి లేకుండా ఉండటం కోసం, వీటి కోసం సంబంధించి 5 ఏళ్ల పాటు నా జీవితాన్ని వాళ్ళ చేతుల్లో పెడుతున్న స్పృహ పోయింది. ఎందుకు పోయిందంటే ఎవరు గెలిచినా పెద్ద తేడా కనపట్లేదు కాబట్టి. ఇది మొదటిది. రెండవది, వాళ్ళ పన్ను డబ్బు వాళ్ళ కళ్ళ ముందు ఖర్చు ఏర్పాటు జరగల. ఇవాళ మనం కట్టే పన్ను డబ్బులో మనం చెప్పుకున్న 1,82,000 కోట్ల రూపాయలు రాష్ట్ర బడ్జెట్, 15 లక్షలు 16 లక్షలు జాతీయ స్థాయిలో బడ్జెట్, కొన్ని వేల కోట్ల రూపాయలు మన పేరుతో ఇంటి ప్రతి కుటుంబంలో 45 కుటుంబం పేరుతో 3 లక్షలు కనీసం ఖర్చు అవుతుంది సంవత్సరానికి. ఈ డబ్బు ఏమవుతుంది? కనీసం 10వ వంతు నా కళ్ళ ముందు ఖర్చు అవుతుందా? ప్రజలు ఎక్కడ మనం అందులో భాగస్వామ్యం చేసామా? నా డబ్బు ఖర్చు అవుతున్న స్పృహ పెరిగినప్పుడు అలాంటి నాయకత్వాన్ని ప్రజలు ఐడెంటిఫై చేసి, ఎస్ మీరు రాజకీయాల్లోకి వెళ్ళాలండి, మీరు మా కాలనీ గురించి పాటుపడుతున్నారు, మీరు ఎందుకు కౌన్సిలర్కి వెళ్ళరు, మీరు ఎందుకు కార్పొరేటర్కి వెళ్ళరు, మీరు ఎందుకు ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయరని చెప్పి ప్రజలు అడగాల్సిన పరిస్థితి. కానీ వాళ్ళ గ్రామం పరిపాలించుకోవాలా, మండలం పరిపాలించుకోవాలి, జిల్లాని జిల్లా పరిపాలించుకోవాలా. అలా జరిగితే కనుక డెఫినెట్గా రాజకీయాల్లో మార్పు వస్తుందని నరసింహ గారు చెప్తున్నారు. దాని పాత్ర ఎంత ఉంది? ప్రతిదానికి ఎమ్మెల్యే మీద ఆధారపడేటువంటి ఒక సాంప్రదాయాన్ని మనం క్రియేట్ చేసి పెట్టాం. ఎమ్మెల్యేలు ఏం చూస్తున్నారు? ఎక్కడ పొరపాటు కూడా నా గుప్పిట్లోంచి వీళ్ళు జారిపోకూడదు. మనం చెప్తాం థియరీ ఆఫ్ సబ్సిడియారిటీ అంటాం. ప్రజలు వాళ్ళుగా ఏది మన స్థాయిలో జరగాల్సింది, మనం చేసుకున్న పనికి మనం ఒకటి మీద ఆధారపడాల్సిన పని ఏంటి, మన అపార్ట్మెంట్లు మనం ఎలా చేసుకున్నామో అలా మన గ్రామంలో జరగాలి, మన గ్రామంలో మనం చేసుకునే వాటికి పైకి వెళ్ళాలన్నటువంటి స్పృహ ప్రజలకు రావాలి. ఎన్నికలు పార్టీల కోసం, నాయకుల కోసం కాదు, నా జీవితం నా ఓటుతో గెలిపిస్తున్నాను, నా పన్ను డబ్బుతో అక్కడ జీతాలు ఇస్తున్నాను, ఖర్చు అవుతుంది, నా పన్ను డబ్బు ఖర్చు అవుతుందన్న స్పృహ ప్రజల్లో పెరగటం. రెండోది, ఎన్నికల విధానంలో మార్పండి. అది రానంత వరకు మనం ఎన్ని చెప్పుకున్నా ఈ పార్టీలు ఇదే ధోరణిలో కొనసాగుతాయి. 10 కోట్లు ఖర్చు పెట్టేవాడు తప్ప సీట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ ఎంతమంది ఎమ్మెల్యేలకు మనం చూస్తే 294 మందిలో మొత్తం మీరు గత 5 ఏళ్ళు చూడండి, నాకు తెలిసి 34 మందికి మించి మాట్లాడాలి. అసలు అసెంబ్లీలో నోరెత్తని నాయకులు 5 ఏళ్లలో ఒక్కసారి కూడా అసెంబ్లీ దేనికంటే లాబీ చేసుకోవడానికి,
అక్కడ పోయి మన కాంట్రాక్ట్లో నాకు ఈ రోడ్డు ఇప్పించు, నాకు ఇది ఇప్పించారు. హైదరాబాద్ వస్తే ఎమ్మెల్యేలు ఈ లాబీల్లో తప్ప ఏ శాఖలు ఉన్నాయి కీలకమైన, ఏ శాఖలో ఎంత డబ్బు ఖర్చు అవుతుంది, దేనికి ఖర్చు కావాలి, అది ప్రాపర్గా అకౌంట్ అవుతుందా లేదా, పాలసీస్లో ఏం చేంజ్ రావాలి, ప్రజల జీవితాలు బాగుపడటం కోసం కదా చట్టాలు. ఎమ్మెల్యేలు దేని కోటేసి అనుకుంటున్నాం? ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సినవి, రాజ్యాంగ స్ఫూర్తిని ఫాలో అవుతూ జరగాల్సినవి, తెలుసుకొని అంశాలు మాట్లాడాల్సింది. ఈ చర్చ ఏనాడు లేదు, ఎక్కడా లేదు మనం గమనిస్తే. అంటే పరిస్థితి పూర్తిగా మన చేయి దాటిపోతా ఉంది. పార్టీలు విషయంలో పడిపోయిన అధికారమే పరమావధిగా, దానికి ఎంత గుండాలు అవసరమైతే ఆ గుండాలు, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టగలితే ఎన్ని కోట్లు, ఏ రకమైన ఉద్దేశాలు రెచ్చగొట్టగలితే ఆ రకమైన రెచ్చగొట్టేవాళ్ళు. ఇవాళ నాయకులు ఏ రకంగా అయిపోయారంటే ప్రజల్లో ₹1 అడిగే పరిస్థితి లేదు. ఏమి లంచం అడగరు. మీరు ఏదైనా పని ఉందని పోతే చక్కగా మీకు పని ఆఫీసర్కి ఫోన్ చేసి మీ పని చేసి పెట్టి మీకు కావాలంటే వెళ్ళటానికి బస్ ఛార్జీలు ఇచ్చి భోజనం పెట్టి పంపిస్తూ ఉన్నారు. దోచుకుంటుంది వాళ్ళ కళ్ళ ముందు దోచుకోవట్ల, మన కాళ్ళ కింద భూమి దోచుకుంటున్నారు. గనులు పంచభూతాలని దోచుకుంటున్నారు. గనులు దోచుకుంటున్నారు, నీరు దోచుకుంటున్నారు, స్పెక్ట్రం దోచుకుంటున్నారు, ఆకాశాన్ని దోచుకుంటున్నారు. చేతికి జనానికి కనపడిని పెద్ద పెద్ద తిమింగళాలు తయారైపోయినాయి సమాజంలో. వాళ్ళు పంచభూతాలని, ప్రజల భవిష్యత్తుని దోచేసుకుంటున్న వాళ్ళు కళ్ళ ముందు దేవుళ్ళలా కనపడే పరిస్థితి. దీనిలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. దానికోసం సమాజం అంతా కూడా కదిలి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. పద్మనాభరెడ్డి గారు, ఒకటి అధికార వికేంద్రీకరణ, 2 విధానాల్లో ట్రాన్స్పరెన్సీ, ఈ 2 ఉండటం మూలంగా రాజకీయాల్లో కూడా ఆటోమేటిక్గా మార్పు వస్తుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. వికేంద్రీకరణ ద్వారా అయితేనేమి, ట్రాన్స్పరెన్సీ ద్వారా అయితేనేమి, ఇటువంటి వాటిలో మార్పు వస్తుందా? వచ్చి ఒక ఆదర్శ ప్రజాప్రతినిధులు రావడానికి ఆస్కారం ఉందా? ఇక్కడ మన దేశంలో జరుగుతున్నది ఏంటంటే ఓవర్లాపింగ్ సిస్టమ్ తయారైంది. ఓవర్లాపింగ్ సిస్టమ్ అంటే పార్లమెంట్ సభ్యులు అక్కడ ఉండి దేశం గురించి చర్చించాలి. చాలా సందర్భాల్లో పార్లమెంటు ఒక్కొక్క సెషనే కొట్టుకపోతుంది. ఏదో ఒక ఇష్యూ తీసుకోవడం, ఆ సెషన్ మొత్తం పోతుంది. అయితే పార్లమెంట్ ఎంపీలకు పని లేకుండా అయిపోయింది. వాళ్ళు హైదరాబాద్కి వచ్చినారు. హైదరాబాద్కి వచ్చి ఔటర్ రింగ్ రోడ్ల కాంట్రాక్ట్లు ఏమున్నాయి, జలయజ్ఞంల కాంట్రాక్ట్లు ఏమున్నాయి, ఈ పని చేస్తున్నారు. ఇక్కడ ఎమ్మెల్యేలకు పని లేకుంటుంది. ఎమ్మెల్యేలు పోయి గ్రామాల లోపల ఎక్కడ బోర్బాయి ఉంది, ఎక్కడ రోడ్ వేయాలా, ఈ పని చేస్తున్నారు. దీంతో కింది నుంచి వస్తే సర్పంచ్కు పని లేదు, కార్పొరేటర్కు పని లేదు. గ్రామస్తులు ఇవాళ ఆ చిన్న గ్రామం లింక్ రోడ్ కావాలంటే ఎమ్మెల్యే దిక్కే చూస్తూ ఉన్నారు. ఒక వాతావరణం ఎట్లా తయారైందంటే ప్రతి చిన్న పని కూడా ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేయాలంటే ఆయన జేబులో నుంచి డబ్బులు ఇచ్చినట్టుగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఒక రోడ్ తయారైనాక కొన్ని సందర్భాల్లో నేను చూసినాను, 1 సంవత్సరం వరకు కూడా ఎమ్మెల్యేకు తీరిక దొరకక రోడ్ ఇనాగ్రేట్ కాలే. పెద్ద శిలాపలకం ఉంటుంది, 6 ఫీట్ల ఉంటుంది. దాంట్లో మంత్రులు, వాళ్ళు వీళ్ళు ఒక 20 మంది పేర్లు ఉంటారు. బై ఛాన్స్ ఒక పేరు కింది మీద అయిందంటే వాళ్ళ యొక్క ఎమ్మెల్యే యొక్క అనుచరులు అక్కడ వీరాంగం సృష్టిస్తారు. మనం చూసినాం సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో 2 మంత్రులు, ఒక రాష్ట్ర మంత్రి, కేంద్ర మంత్రి పేరు కొద్దిగా కింది మీద అయిందని శిలాపలకంను బలగొట్టేసి ఆ పని కాకుండా చేసినారు. ఈ వాతావరణం నుంచి బయటపడాలి. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఎమ్మెల్యేలకు ఇంట్రెస్ట్ లేదు, ఏది స్థానిక ప్రభుత్వాల సంస్థలు. మన రాష్ట్రంలో చూసినాం మున్సిపల్ ఎలక్షన్స్ 3 ఏళ్ళు ఆపిపెట్టినారు. దాంతో రాష్ట్రం చాలా నష్టపడదు. 2500 కోట్లు ఆ పట్టణాభివృద్ధి నుంచి ఇక్కడికి రాలేదు. చివరకు మేము హైకోర్టులోకి పోయి ఇదంతా పిలేసి ఇట్లా జరుగుతుందంటే హైకోర్టు ఎస్ యూ మస్ట్ కండక్ట్ ఎలక్షన్స్ అని, దాని మీద మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయినారు. వాళ్ళు మీరు 6 వారాలలో చేస్తారా, మేము యాక్షన్ తీసుకోవాలంటే గప్పుడు చేసినారు. ఇప్పుడు ఒక 2 మంత్స్ లోపలనే రకరకాలుగా ఎలక్షన్ స్టార్ట్ అయిపోయింది. ఒక గ్రామానికి వెళ్తే వాళ్ళు 4 ఓట్లు వేస్తున్నారు. ఇవాళ ఎంపీటీసీకి వేస్తున్నారు, జడ్పీటీసీకి వేస్తున్నారు, ఎమ్మెల్యేకి వేస్తున్నారు, ఎంపీకి వేస్తున్నారు. ఈ పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నారంటే ఎమ్మెల్యేలు గ్రామంలో తమ హోల్డ్ను తగ్గించుకోదలుచుకోలేదు. పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ప్రజలు ఎమ్మెల్యే మా ఊరికి ఎన్నిసార్లు వచ్చినాడు, మాకు బోర్ బావి ఇచ్చినాడా, మాకు రోడ్ ఇచ్చినాడని చూస్తారు. ఒక సేయింగ్ ఉన్నది ప్రపంచం మొత్తం మీద కూడా, ఏ కంట్రీ యొక్క ఫారిన్ మినిస్టర్ మళ్ళీ ఎంపీగా ఎలక్ట్ కాడని. ఎందుకంటే పాపం సంవత్సరానికి 6 నెలలు ఆయన విదేశాలనే ఉంటాడు. ఆయన ఓటుకు మళ్ళీ పోయినప్పుడు అడుగుతున్నారు, నువ్వు మా ఊరికే రాలేదు కదా, నీకు ఓటు ఎట్లా వేయాలని. సో ప్రజల లోపల నాకు కావాల్సినటువంటి పౌర సేవలు, ముఖ్యంగా మంచినీరు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, అది చేసేవాళ్ళు మా గ్రామ సర్పంచ్ లేదా మా వార్డ్ కార్పొరేటర్. మేము వాళ్ళని అడగాల కానీ ఎమ్మెల్యేని అడగద్దు. ఎమ్మెల్యేలు చట్టాల అసెంబ్లీలో కూర్చొని మంచి చట్టాలు తేవాలా, జరుగుతున్న ఎక్స్పెండిచర్ రివ్యూ చేయాలా, ఇది అన్నది ప్రజల్లో ఇంకా రాలేదు. ఈ ఎమ్మెల్యేలకి చాలా సంతోషంగా ఉంది. ఎమ్మెల్యే రాజ్యం అయిపోయింది. ఐఎమ్ నాట్ జనరలైజింగ్, ఒక 5-10% మంచి వాళ్ళు ఉండొచ్చు, కానీ 90% ఆఫ్ ద ఎమ్మెల్యేస్ వాళ్ళ లోపల ఆ కాన్స్టిట్యుయెన్సీలో జరిగే యొక్క పనులలో పర్సెంటేజీలు తీసుకున్న వాళ్ళే ఉన్నారు, కానీ ఇంకా వేరే కాదు. ఎమ్మెల్యేలకు వికేంద్రీకరణ అవసరం లేదు. వాళ్ళు రానియర్ కూడా, ముందు వచ్చినా కానీ దాన్ని సాగనియర్. 50% మంచి వాళ్ళే ఉండొచ్చు. బై అండ్ లార్జ్ ఒక సామాన్య మానవుడికి ఎమ్మెల్యే అంటే చెప్తా ఉంటారు. అసెంబ్లీకి తోవెట్లనంటే
పోలీస్ స్టేషన్ నుంచి పోతే చక్కగా అసెంబ్లీ దొరుకుతుంది అంటే ఒక 10 కేసులు ఉంటే నువ్వు ఎమ్మెల్యే అవుతావు. ఈ పరిస్థితి తెచ్చుకున్నారు మన రాజకీయ నాయకులే. మంచి వాళ్ళకి స్థానం లేకుండా పోయింది. అది మారాలా, మంచి వాళ్ళు రావాలా, యువత రావాలా, ఎడ్యుకేటెడ్ పీపుల్ రావాలా, ఎమ్మెల్యే ఏంటి అన్నది చూపించే పరిస్థితి రావాలా. ఈ ఒక 60 దినాలనే ప్రజల్లో మార్పు వచ్చి మంచి వాళ్ళని ఎన్నుకుంటే బాగుంటుంది. లేకుంటే ఇంకా 50% క్రిమినల్సే దాంట్లో ఉంటారు, మర్డర్స్ చేసి అసెంబ్లీలో కూర్చుంటారు. వాళ్ళు చర్చ ఏం చేయరు, ఏదో ఇష్యూ మీద అసెంబ్లీని ప్రొరాగేట్ చేయడము, తర్వాత బిల్స్ కూడా ఏ పాస్ కాకుండా చూస్తారనమాట. చక్కబాణి గారు, చట్టసభల్లో ఉన్న వాళ్ళకి రాజకీయాలతో వ్యాపారాలతో సంబంధాలు ఉండకూడదు, వ్యాపార సంస్థలు ఉండకూడదు. కానీ వాళ్ళ రాష్ట్రంలో ఉన్న ఏ నిర్మాణ సంస్థ తీసుకున్నా, ఏ జలయజ్ఞంలో పనులు తీసుకున్న సంస్థలను చూసినా ఏదో ఒక ఎమ్మెల్యే మంత్రి దాంట్లో ప్రధానమైన వాటాదారుడుగా ఉన్న ఇదే వైచిత్రం మనకు కనపడుతూ ఉంది. ఈ రకంగా ఉన్నప్పుడు వీళ్ళు అసలు ఒక ఆదర్శంగా రాజకీయాలు ఎలా చేస్తారు, ఎలా నడపగలరు, ఓ చట్టం ప్రజలకు కావాల్సిన చట్టాలు ఏ రకంగా చేస్తారు, ఈ పరిస్థితి మారి నిజంగానే చట్టంలో ఉన్నట్టుగా వాళ్ళు మరి చట్టసభకు ఎన్నికైతే ప్రజల దృక్కోణంలోనే ఆలోచించేటట్టుగా చేయాలంటే రావాల్సిన మార్పులు ఏమిటి? నిజానికి చాలా రిలవెంట్ ప్రశ్న అడిగినారు. ప్రొఫెషనల్ పొలిటీషియన్స్ ఎవరున్నారు ఆంధ్రప్రదేశ్లో అని చూస్తే మీకు లెస్ దాన్ 2% మాత్రమే ప్రొఫెషనల్ పొలిటీషియన్స్ కనబడుతున్నారు. అంటే రాజకీయాలు, సమాజ అభివృద్ధికి రాజకీయాలను తీసుకురావడం, దీనికి మాత్రమే నేను పరిమితం అవుతున్నాను అనుకునేటువంటి రాజకీయ నాయకుడు ఎవరు లేరండి. లెస్ దాన్ 2% ఉన్నారు. ఇందాక ఎవరు చెప్పినారు, గుమ్మడి నర్సయ్య అంటే ఒక పేరు, అట్లాంటి వాళ్ళు కనబడతారు. కానీ మీరు A1 కాంట్రాక్టర్స్ ఎంతమంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ సభ్యుల్లో అంటే దాదాపు 92% పార్లమెంట్ సభ్యులు వ్యాపారాలు, ఎక్స్పోర్టర్స్, ఇంపోర్టర్స్, A1 కాంట్రాక్టర్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారు. అటువంటి వ్యాపారం లేని వాళ్ళు ఒకరు ఇద్దరు మాత్రమే అవుట్ ఆఫ్ 25 ఎంపీస్ ఇద్దరు ముగ్గురు మాత్రమే అటువంటి వ్యాపారాలు లేనటువంటి వాళ్ళు కనబడ్డారు. ఇటువంటి వాళ్ళు పార్లమెంటు సభ్యులైతే కేంద్ర ప్రభుత్వాన్ని వాళ్ళ కాంట్రాక్టులకు మనం చూసాం. బీహార్లో ఒక కుంభకోణంలో, రోడ్లు వేసేటువంటి కుంభకోణంలో నిందితుడుగా ఉన్నటువంటి ఒక పార్లమెంట్ సభ్యుడు, అట్లాగే వరల్డ్ బ్యాంక్ ఇచ్చినటువంటి ఒక ప్రాజెక్టులో కుంభకోణంలో ఉన్నటువంటి సభ్యుడు, ప్రాజెక్టులు కట్టి దానిలో సిమెంట్ కుంభకోణంలో, ఇట్లాంటి వాళ్ళందరూ రాజకీయాల్లో ఇవాళ చాలా కీలకమైనటువంటి నాయకులుగా పార్లమెంట్లో శాసనాలు చేసేటువంటి దృష్టితో ఉన్నారు. నేను పార్లమెంట్ని మిగతా మిత్రులు చెప్పినట్టుగా కేవలం దేశం గురించి మాత్రమే ఆలోచించండి, మీ ఊరు గురించి, మీ రాష్ట్రం గురించి ఆలోచించకండి అని చూడడంలా. భారత రాజ్యాంగం చాలా స్పష్టంగా చెప్పింది, మీ ఊరు నుంచి ఆయన జాతీయ ప్రభుత్వంలో రిప్రజెంట్ అవుతాడు. పార్లమెంటుకు ఉన్న విధులను కూడా డివైడ్ చేసింది, దీని గురించి ఈయన ఆలోచిస్తాడు, దీని గురించి మాత్రమే శాసనసభ ఆలోచించాలి అనేటువంటిది చాలా స్పష్టంగా ఉంది. 1991 తర్వాత ఈ ప్రపంచీకరణ ప్రభావాలతోటి నరసింహరావు గారు చాలా గ్లోరిఫై చేసినారు ప్రపంచీకరణను. కానీ ఇవాళటి పార్లమెంట్ ఇర్రిలవెంట్ అయిపోవడానికి, ఈ ధన ప్రభావం పెరగడానికి ఆ ప్రపంచీకరణ పుణ్యమే అనేటువంటిది మనం గమనించాలి. భారత రాజ్యాంగం రాసినప్పుడు దీని మీద పెద్ద చర్చ జరిగింది. ప్రెసిడెంట్ స్థాయి ఎలక్షన్లోకి పోవాలని అనుకున్నప్పుడు భారతదేశం డైవర్సిటీస్ ఉన్న దేశం, కులాలు, మతాలు, మనం ఇప్పుడు అనుకొని కులం ఉండకూడదు అని అనుకుంటే ఉండకుండా ఉండదు. కులం గ్రాస్ రూట్లో ఉంది, గ్రామంలో ఉంది. ఒక దళితుడి వాడకి స్ట్రీట్లో వేయాలనేటువంటి దానికి ఒక ప్రత్యేక చట్టం 30, 50, 9 సంవత్సరాలు, 60 సంవత్సరాల తర్వాత ఎందుకు తెచ్చాం? ఈ 60 ఏళ్ళు ప్రజాస్వామ్యం పేరుతో చేసినటువంటి పెత్తందారులు ఆ కాలనీకి నీళ్ళు వేయలేదు, ఆ కాలనీకి రోడ్ వేయలేదు, ఆ కాలనీకి వీధి దీపాలు వేయలేదు, కాబట్టి వాళ్ళ మీరు సప్లాన్ తీసుకొచ్చినారు. సో ఇట్లా డీసెంట్రలైజేషన్ చేయడం వల్ల మళ్ళీ ఇవాళ ఇక్కడ కాదు, గాంధీకి అంబేద్కర్కి జరిగినటువంటి డిబేట్లో కూడా ఈ సమస్య అంతా వచ్చింది. నేనేమంటున్నానంటే ఇవాళ కేవలం మనం పెరిఫెరల్గా చాలా వివేకవంతులమైన కాబట్టి మనం వివేకవంతులనే తీసుకురావాలా, లేకపోతే ఇటువంటి పార్టీలే కాదు, ప్రజలకు రియల్గా ఎవరైతే ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆ రాజకీయ పార్టీలు అనేటువంటి, ఆ రాజకీయ వ్యవస్థలు అనేటువంటి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ అట్లా కాకుండా మీరు మొత్తం బయోడేటాలు తీయండి, అందరూ ఎంపీలై, వ్యాపారం లేనటువంటి వాడు ఎవడు లేడండి, ప్లస్ ఉత్పత్తులు లేనటువంటి వాడు, పరిశ్రమలు లేనటువంటి వాడు ఎవడు లేడండి. ఎమ్మెల్యేల స్థాయిలో కూడా ఒకవేళ చేరేటప్పుడు లేకపోయినా సరే, రీసెంట్గా పార్లమెంట్లో వివరాలు ఇచ్చేటప్పుడు కూడా చేరినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులకి, తర్వాత వ్యాపారాలు తీసుకొని వచ్చినటువంటి ఆస్తులకి మధ్య తేడాను కనుక మనం గమనిస్తే, అధికారంలోకి వచ్చేదే వ్యాపారం చేసుకోవడం కోసం అనే వర్గం ఒకటైతే, అధికారంలోకి వచ్చినాక వ్యాపారవేత్తగా మారిపోవచ్చు అనేటువంటి కాంట్రాక్టులు తీసుకోవడం కావచ్చు, లేకపోతే ఏ కాంట్రాక్టులు తీసుకోకపోయినా సరే వాళ్ళ ఎంపీ లాడ్స్లోనో ఎమ్మెల్యే నిధులలోనో వచ్చినటువంటి డబ్బులలో కమిషన్ తీసుకునైనా సరే దాన్ని ఇన్వెస్ట్మెంట్గా పెట్టుకొని పెద్దవాళ్ళు అయినటువంటిది ఉంది. మూడవది, ఇది ఎందుకు వచ్చింది ఈ వాతావరణం అంటే, మీరు 90 తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో లైసెన్సులన్నింటినీ ఎమ్మెల్యేల చేతుల్లో, స్థానికుల చేతుల్లో పెట్టేసినారు. మనం అనుకుంటున్నాం నిజంగానే ఏమీ ఉండకూడదు, స్కూళ్ళకు కూడా పర్మిషన్ ఉండకూడదు, కాలేజీలకు కూడా పర్మిషన్ ఉండకూడదు, యూనివర్సిటీలకు కూడా పర్మిషన్ ఉండకూడదు అని అనుకుంటున్నాం, దానివల్ల డెవలప్ అవుతాం మనమని.
ఏమైంది? మనం స్కూళ్ళకు లేకపోతే ఇండస్ట్రీస్కి పర్మిషన్ లేకుండా చేయడం వల్ల గ్రానైట్ వ్యాపారంలో దోషులు ఎవరు వస్తున్నారు? గనులలో కోట్ల రూపాయలు ఎవరు కొల్లగొడుతున్నారు? ఇంతకుముందు గనుల నియంత్రణకు సంబంధించినటువంటి చట్టాలు ఉన్నప్పుడు, పర్మిషన్లు ఉన్నప్పుడు, దిగుమతులకు సంబంధించిన పర్మిషన్లు ఉన్నప్పుడు ఇటువంటి జరగలేదే. మీరు ఎప్పుడైతే ఫ్రీ చేసినారో మొత్తము అప్పుడే మీకు వేలం వచ్చింది, అప్పుడే మీ ఇష్టం వచ్చినట్టుగా వేలం ఇచ్చకుండా వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా డైరెక్ట్గా ఫారిన్ కంపెనీలతోటి ఒప్పందాలు చేసుకునేది వచ్చింది. డైరెక్ట్గా మీకు ఇడుపులపాయ నుంచి లేకపోతే ఇంకొక చోటు నుంచి డైరెక్ట్గా చైనాకి ఎగుమతి చేసుకోవడానికి వచ్చింది, సొంతగా పోర్టులు కట్టుకోవడానికి వచ్చింది, రోడ్లు వేసుకోవడానికి వచ్చింది. ఇవన్నీ మొత్తం దోపిడీకి ఒక రాచమార్గంగా దీన్ని చేసుకున్నారు. దీనిలో ఖచ్చితంగా రాజకీయ నాయకుల పాత్ర, స్థానిక నేతల పాత్ర చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. ఇది ఒక దోపిడీకి కేంద్రంగా ఈ ప్రజాస్వామ్యాన్ని వాడుకుంటున్నారు అనేది ఒకటండి. రెండోది, మీరు మంచి నాయకుడు అంటే కేవలం ఎమ్మెల్యే, అంత ఫోకస్ ఎమ్మెల్యే మీద పోతున్నారు. ఇవాళ 3 ఎన్నికలు జరుగుతున్నాయి. గ్రామ స్థాయిలో జరుగుతూ ఉన్నాయి, మండల స్థాయిలో, ఎమ్మెల్యే స్థాయిలో, ఎంపీ స్థాయిలో. గ్రామ స్థాయి నుంచి కూడా మంచి నాయకత్వం ఉండాలి. ఒక ఎమ్మెల్యే తప్పులు చేయట్లే. నిజానికి ఈ అవినీతి అనేటువంటిది కేవలం ఎమ్మెల్యేల దగ్గర, ఎంపీల దగ్గర లేదు. మీరు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు చూసినా, హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ కార్పొరేషన్లు చూసినా, ఒక్కొక్క కార్పొరేటరు, ఒక్కొక్క సర్పంచ్ లక్షలు సంపాదిస్తున్నటువంటి వాళ్ళు ఇళ్ల పర్మిషన్ల దగ్గర కానీ స్థానిక నాయకత్వాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ప్రతిదానికి ఎమ్మెల్యే మీద, ఎంపీ మీద డిపెండ్ అయ్యే పాలిటీని మనం నిర్మించినప్పుడు ఈ రకంగా వాళ్ళు వినియోగించుకోవడానికి, దాన్ని అడదారులు దొక్కటానికి మనం దారులు చూపిస్తున్నాం. ఆ తర్వాత వాళ్ళు దాంట్లోనే వెళ్ళిపోతున్నారన్న విమర్శ ఉంది. ఇవాళ నిజంగానే స్థానిక నాయకత్వానికి, శాసనసభ్యుడికి మధ్యలో కూడా ఒక అనుసంధానం ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ దాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఎమ్మెల్యే స్థానిక నాయకత్వంతో లింక్ లేకుండా పనిచేయలేడు. అక్కడ అభివృద్ధి చేయించడం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే మనం స్థానికంగా ఉండే వనరులు డిఫరెంట్గా ఉన్నాయి. స్థానికంగా ఒక రోడ్డు వేయాలన్నా, ఒక మంచినీటి కుళాయి కావాలన్నా కూడా ఖచ్చితంగా ప్రజల అవసరాలు తీర్చడం కూడా ఎమ్మెల్యే బాధ్యత. కేవలం చట్టాలు చేయడమే కాదు. ఇంకోటి, చట్టాలు చేయడమే ఎమ్మెల్యే పని అనుకుంటే 10 రోజులు చాలా అసెంబ్లీ సెషన్స్ మనకు అవుతున్న చట్టాలకు సంబంధించినటువంటి తీరులను కనుక మనం గమనిస్తే, పోయిన 5 సంవత్సరాలు వచ్చిన చట్టాలను కనుక తీసుకుంటే సంవత్సరానికి 10 రోజులు, 15 రోజులు శాసనసభ నడిపిస్తే చట్టాలు తయారవుతాయి. చట్టాలు తయారవడం కాదు, ప్రజలకు ఉన్నటువంటి సమస్యలని, ప్రజలకు వస్తున్నటువంటి ఇబ్బందుల్ని, లేదా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి మొత్తంగా తెలుగు సమాజం, సపోజ్ అసెంబ్లీ అనుకుందాం, ఈ రాష్ట్రం ఎదుర్కొంటున్నటువంటి సంక్షోభాలు, సమస్యలు, ఇవన్నిటిని కూడా రిప్రజెంట్ చేయడానికి ఒకే వేదిక. అది రిప్రజెంటేషన్ బట్టి, ఆ వాదనలను బట్టి మాత్రమే చట్టాలు వస్తాయి. కానీ కేవలం చట్టాలు మనం ఇంట్లో తయారు చేసుకొచ్చి అసెంబ్లీలో డిస్కస్ చేయడం అనేది కుదరదు. రెండవది, చాలామంది చాలా కాన్షియస్గా డీసెంట్రలైజేషన్ గ్లోరిఫై చేస్తూ ఉన్నారు. ఏం చేస్తారు మీరు? గ్రామీణ స్థాయిలో డీసెంట్రలైజ్ చేస్తే మళ్ళీ పెత్తందారులకు, మళ్ళీ పలుకుబడిన వాళ్ళకి, మళ్ళీ మీ గ్రామంలో ఆధిపత్యం చేసేటువంటి గూండాలకి వద్దు అంటారు, అనుసంధానం చేయాలని అంటున్నారు. ప్రపంచంలో ఎక్కడ అభివృద్ధి జరిగినా వికేంద్రీకరణ ద్వారానే జరిగింది. వికేంద్రీకరణ అంటే కేవలం ఒక పోస్ట్ ఇవ్వటం కాదు, ఎమ్మెల్యేలు, సర్పంచ్లుగా వార్డు మెంబర్లు ఎన్నిక చేసుకోవటం కాదు. నిధులు, విధులు, సిబ్బంది ఇచ్చి బాధ్యత పెట్టి, డబ్బు దుర్వినియోగం అయితే మీరు చెక్ పెట్టండి. దానికి అంబుడ్స్మెన్ పెడతారా, ఎలాంటి మెకానిజం పెడతారు, అది పెట్టాలి తప్ప అసలు మీ చేతికి మొత్తం ఢిల్లీలో కూర్చొని పిఎం సడక్ యోజన అన్నది పెట్టి దేశంలో ఎక్కడ రోడ్డు కావాలని ప్రధానమంత్రి శాంక్షన్ చేస్తాడంటే జరిగిన లోపల మనం చూసాం. పిఎం సడక్ యోజన కింద దేశం అంతా రోడ్లు వేసాం, లేకపోతే ఇందిరాగాంధీ పేరుతోటి దేశం అంతా ఇళ్లు కట్టామని చెప్పుకోవడం కోసం తప్ప కింద ప్రజలకు ఉపయోగపడే పని జరగడానికి 190% డబ్బు సక్రమం ఖర్చు కావాలన్నా, అవినీతిని ప్రజలు అడ్డుకోవాలన్నా, మంచి ఎవరు చెడ్డెవరు ప్రజలు తెలుసుకోవాలన్నా, ఎమ్మెల్యే గిరి పోవాలన్నా మీకు డీసెంట్రలైజేషన్ చేయకుండా ఇంకొక మార్గం లేదు నాకు తెలిసి. ముఖ్యంగా ఒక ఉత్తమ ప్రతినిధి, ఆదర్శవంతమైన ప్రజాప్రతినిధి అంటే ప్రజల బాగోగుల కోసం చేసే ప్రజాప్రతినిధులు రావాలంటే చట్టపరమైన మార్పులను సూచించగలరా? కొంచెం ప్రజాప్రాతినిధ్య చట్టం కానివ్వండి, మరొకటి కానివ్వండి, వాటిల్లో చాలా మంది చాలా వాగ్దానాలు చేస్తూ ఉన్నారు. 5 సంవత్సరాల తర్వాత ఒక్కటి కూడా నెరవేరకుండా మళ్ళీ ప్రజల ముందుకు వస్తున్నారు. ఎలా? అదే ఎలక్షన్ కమిషన్ వారు ఒక సూచన చేసి ఉన్నారండి. అంటే ఆ కోర్టులో ఛార్జెస్ ఫ్రేమ్ చేసినా కూడా డిస్క్వాలిఫై చేయాలా ఎన్నికల్లో పోటీ చేసేదానికి అని చెప్పారు. అది ఆ ప్రతిపాదన అమలు చేయాలండి. ఇప్పుడు ఏముంది, శిక్ష పడితేనే డిస్క్వాలిఫై చేస్తారనమాట, అనర్హుడ్గా ప్రకటిస్తారు. అది ఎప్పుడు శిక్ష పడుతుంది? ఫస్ట్ సెషన్స్ కోర్టులో జరుగుతుందన్నమాట. ఆ స్థాయి కంటే ముందు స్థాయిలోనే అనర్హులుగా ప్రకటిస్తే బాగుంటుంది అని చెప్పారండి. అది అవసరం ఉందండి. ఎన్నికల్లో మనము ఈ చట్టసభ సభ్యులు ఇలా ఉండాలంటున్నాం. మనం ఇక్కడ ఎన్నికల్లో ఓటు విధానం ఎలా ఉంది? వాళ్ళు చట్టసభ సభ్యులు చూడటం లేదు, ముఖ్యమంత్రి పదవికి ఎవరు, చంద్రబాబు నాయుడు గారా లేకపోతే ఇంకొకరని చూస్తున్నారు. వారికి ఓటేస్తున్నారు కానీ అక్కడ స్థానికంగా ప్రతినిధి వ్యక్తికి ఓటేయటం లేదు. అలానే ప్రధాని మోడీ ఎందుకు అంటున్నారు? మోడీని చూసి ఎక్కువ మంది ఓటేస్తున్నారు.
అక్కడ స్థానిక ఎంపీ ఎవరా అని చూడరు రేపు ఎన్నికల్లో. అంటే మన దేశంలో ఈ వ్యక్తిగత రాజకీయాలు ఉన్నాయి. పాలిటిక్స్ ఆఫ్ పాపులర్ పర్సనాలిటీస్ అండ్ నాట్ పాలిటిక్స్ ఆఫ్ పార్టీస్. అదొకటి. ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే వ్యవస్థాపరమైన మార్పు కావాలని మన ప్రజాస్వామ్యం అంటున్నాం. కానీ ఇక్కడ అమెరికాలో 24 రాష్ట్రాల్లో ప్రజలే చట్టాలు చేసుకోవచ్చు. ఇనిషియేటివ్తో 5% ఓటర్లు సంతకాలు చేసి ఇస్తే అది అక్కడ ఏదో ఒక ఎన్నిక జరుగుతుంటారు 2 సంవత్సరాలకు ఒకసారి. ఆ ఎన్నికల్లో పెట్టి ప్రజలు చట్టాలు చేసుకోవచ్చు. అది కూడా మన దేశంలో అవసరం ఉంది. ఈ ప్రతినిధి అనేవాడు ఎవరు కూడా మానవ నైజం ఏంటి, తన వ్యక్తిగత లబ్ధిని చూసుకుంటారండి. ఇప్పుడు మన దేశంలో ఉదాహరణకు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్. ఇప్పుడు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ అధిక రేటు కొనేదానికి ఆమోదించారు. ఎందుకు లంచాలు తీసుకుంటారు, చేస్తారు. అదే యుఎస్ఏలో మెసాచ్యూసెట్స్ రాష్ట్రంలో పవర్ పర్చేజ్ విధానం ఎలా ఉండాలని ప్రజలు అడిగారు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు, వాళ్ళకు లాభం ఏది రేటు ప్రాతిపాదికన తీసుకుంటామని నిర్ణయించుకున్నారు. అలాంటి ప్రక్రియలు ప్రవేశపెడితేనే మనకు ప్రజాస్వామ్యం సమర్థంగా పనిచేస్తుంది. లేకపోతే 5 సంవత్సరాలు మనది 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజాస్వామ్యం అంటే అప్పుడు మాత్రమే ఓట్లేస్తారు, అయిపోయింది. తర్వాత అంతా ప్రేక్షక పాత్ర. అలా కాకుండా పార్టిసిపేటరీ డెమోక్రసీ అంటే ప్రజలను కనీసం కీలకమైన చట్టాలు చేయడంలో నిర్ణయాలు కూడా ఇతర దేశాల్లో జరుగుతున్నాయి కదా. అలా మన దేశంలో ఎందుకు జరుగు? ఇతర ప్రజాస్వామ్యంలో అమెరికాలోని పలు రాష్ట్రాల్లోనేమి, ఐరోపా దేశాల్లోనేమి అవి కూడా మనం కూడా ప్రవేశపెట్టుకోవడం అవసరము. ఇప్పుడు 44 రాజ్యాంగ సవరణలు జనతా పార్టీ రెఫరెండం కూడా పెట్టాలని ప్రయత్నించారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించడం వల్ల రాజ్యసభలో మెజారిటీ లేకపోయి అది పెట్టలేకపోయారు. అందువల్ల మౌలిక మార్పుల్లో చేయడంలో కానీ మౌలిక నిర్ణయాల్లో ప్రజలకు కూడా భాగస్వామ్యం కల్పించాలి. అలానే ప్రజల్లో చైతన్యం పెంపొందించాలి. భవానీ గారు, ఇందాక కాశీరెడ్డి గారు ఒక మాట చెప్పారు. ఎవరెవరో నుంచుంటున్నారు పార్టీల తరఫున, ప్రజలు పార్టీలకు ఓట్లేస్తున్నారు. అక్కడ నుంచున్న ప్రతినిధి ఎవరు అనేది కూడా చూడలేదు. కొంతవరకు దాంట్లో కూడా నిజం ఉంది. దాని మూలంగా ఎవరో వాళ్ళ పార్టీ ప్రజల మీద రుద్దిన అభివృద్ధిని ఎన్నుకున్నారు తప్పితే అతని గుణగణాలు కానివ్వండి, అతని మంచి చెడులు కానివ్వండి, అతని గతంలో చేసిన సేవ లేదా సేవ చేయకపోవడం ఇవన్నీ కూడా ఏది చూడలేదు. దాని మూలంగా చట్టసభలకి చాలామంది మరి ఎటువంటి ప్రజలతో సంబంధం లేని కూడా వస్తూ ఉన్నారు. ఒకసారి నియోజకవర్గాల్లో మారుతున్నారు. ఏదో తూర్పులో ఉన్న నియోజకవర్గంలో ఎక్కడో పశ్చిమంలో ఉన్న వచ్చి పోటీ చేయటం అట్లా కూడా జరుగుతూ ఉంది. ఇది కేవలం పార్టీలు డామినెన్సీ మూలంగా వ్యక్తులు ఎవరనేది కూడా ప్రజలు చూడని వాతావరణం ఉంది అని చెప్పేసి వారు అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం? డెఫినెట్లీ నాయకత్వం అనేది తమ దగ్గర పనిచేసే అనుచరులు ఎలాంటి వాళ్ళైనా వాళ్ళని మౌల్డ్ చేసుకోగల శక్తి నాయకుడికి ఉంటుంది. అసమర్థులు ఎన్నికైనా సమర్థులు ఎన్నికైనా నాయకుడు అనేవాడు సమర్థుడైతే ఖచ్చితంగా ఆ ప్యాటర్న్లో తను అనుకున్న రీతిలో తీసుకెళ్ళడానికి కొంతవరకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ శైలి అనేది ఒక రకంగా ఇప్పుడు మన భారతదేశంలో రైట్ ఫ్రమ్ నెహ్రూ గారి కాలం నుంచి కానివ్వండి, ఎన్టీ రామారావు కాలం కానివ్వండి, వీళ్ళందరిలో నడుస్తూ ఉంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే కేవలం దిగువ స్థాయి నాయకత్వాన్ని కేవలం ఆ ముద్ర చూసే లేదా పైన నాయకుడిని చూసే ఎన్నుకుంటారా అనేది మన దేశంలో ఇందిరాగాంధీ ఘోర ఓటమిని మనం చెప్పుకోవచ్చు. ఈనాడులోనే వచ్చిన ఒక సర్వే చూస్తే ఎలాంటి లక్షణాలు ఉన్న మీకు నాయకులు కావాలి అని అంటే నిజాయితీ కలిగిన అభ్యర్థులు కావాలని ఒక 46% మంది కోరారు. అవినీతిని వ్యతిరేకిస్తూ 43% మంది కోరారు. ఈ నిజాయితీ అవినీతి రెండింటి మధ్య గ్యాప్ ఏంటి అనేది చూస్తే వ్యక్తిగత లక్షణాలు ఉదాహరణకు తమకు అందుబాటులో కావటం కావచ్చు, నిజంగా సేవ చేసే అంశం కావచ్చు, ఇలాంటి అనేక అంశాల ఆధారంగా వాళ్ళకి ఇక్కడ ప్రజల్లో క్లారిటీ ఉంది. 46% నిజాయితీ అన్నారు, 43% అవినీతి అన్నారు. విద్యార్హతకు 29%. ఇందా చక్రపాణి గారు చెప్పినట్టుగా మన సమాజంలో ఇప్పుడే విద్యల అర్హతల ఆధారంగా చేసే పరిస్థితి లేదు. అంటే ఇక్కడ ప్రజలు చదువుకున్నటువంటి ప్రజల్లో స్పష్టత క్లారిటీ ఉంది ఏం చేయాలి, ఎవరిని ఎన్నుకోవాలి అనేది. అయితే ఇందాక అన్నట్లుగా కొంతమంది నియోజకవర్గాలు మారుతున్నారు, కొంతమంది నిన్నగాక మొన్న వచ్చారు. ఉదాహరణకు ఇటీవల ఒక పారిశ్రామికవేత్త జస్ట్ ఒక నెల రోజుల నాడే పార్టీలో చేరాడు. ఇటువంటి వాళ్ళకి ఇస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ప్రజలు అంచనా వేయాల్సింది ఏమిటి, అసలు ఇతని సర్వీస్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఒక క్రిమినల్ కానివ్వండి, ఒక ఇండస్ట్రియలిస్ట్ కానివ్వండి. అదే కొన్ని దేశాలు, బ్రిటన్ లాంటి దేశాల్లో 1 year ముందు ప్రాసెస్ మొదలవుద్దండి. అభ్యర్థులకు సంబంధించి గుణగణాలు ఏంటి, వాళ్ళ సర్వీస్ ఇంతకుముందు సేవా దృక్పథం ఎలా ఉంది, వీళ్ళు వాళ్ళ ఓన్ ఇండస్ట్రీస్లో న్యాయబద్ధంగా అంటే ఇప్పుడు ఉదాహరణ పరిశ్రమలు నిర్వహించేవారు రాజకీయాలు రాకూడదని కాదండి, పరిశ్రమలు నిర్వహిస్తూ అక్కడ ప్రజల పట్ల కమిట్మెంట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ట్యాక్స్ కడతా రూపాయలు కావచ్చు, పబ్లిక్ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద ప్రజలకు సేవ చేయడం కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఉదాహరణ ఇప్పుడు ఇటీవల కాలంలో ఒక ఎంపీ గారి మీద 450 కోట్ల రూపాయల ఇంట్రెస్ట్ ఎగేసేందుకు ప్రయత్నం చేశాడు. ఆ ఎంపీ గారి వాళ్ళు నుంచోబోతున్నాడు మరలా. ఇప్పుడు ఈ ఒక ప్రామాణిక అంశాన్ని ప్రజలు తీసుకుంటే ఆ పార్టీ నాయకుడు ఎవరైనా కానివ్వండి ఖచ్చితంగా ఇతనికి ఓటు వేయాలా వద్దా అనేది ఓ డెసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఇక్కడ మనం గమనించాల్సింది ప్రజలు గుత్తగా
నాయకుని చూసి ఓటేస్తున్నారనో లేదా దిగువ స్థాయి నాయకులను చూసి ఓటేస్తున్నారనో చెప్పలేము. అప్పుడు ఉన్నటువంటి సామాజిక ఇతరత్ర అంశాల ఆధారంగా స్పందిస్తూ ఉన్నారు. ఈ రోజు నిజంగానే మోడీని ప్రజలు కోరుతున్నారండి, 53%, 54%. అలాగే ఇక్కడ ఒక ప్రస్తావన చేయాలి. సెకండ్ టైం అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతి కావాలంటే 82% ఆఫ్ ఇండియన్స్ సపోర్ట్ చేశారు. కానీ కొన్ని అనివార్య రాజకీయ కారణాలు, ఈక్వేషన్స్లో ఆయనకు రాలేకపోయింది. ప్రజలు ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి రాజకీయ సామాజిక పరిస్థితులు చూస్తే ఆ నాయకుడు ఎవరు, అతని ద్వారా నియమించబడిన వారు ఎవరు అనే అంశాలను పరిగణలోకి తీసుకుంటూ ఓటేసే అవకాశం ఉంది. కాబట్టి మొదటి నుంచి చెప్పుకున్న భారతదేశాన్ని ఒక లైన్లో ఇది ఇలా ఉంటుంది అని చెప్పడం కరెక్ట్ కాదు. డైవర్సిటీ అండ్ కాంప్లెక్సిటీ ఈ రెండు మిక్స్ అయిపోవటం వల్ల ఎవరిని కూడా మనం ఖచ్చితంగా ఇలాగే వెళ్తుంది ఓటింగ్ ప్యాటర్న్ అనే చెప్పడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి. రంగయ్య గారు, ముఖ్యంగా రాజకీయాల్లో ఇవాళ పోటీ చేసి ఒకప్పుడు సర్పంచ్ అంటే 100 రూపాయలు ఖర్చు కూడా లేకుండా సర్పంచ్ గెలిచేవాడు. అటువంటిది ఇవాళ ఒక ఎమ్మెల్యే అక్కడి నుంచి ఎన్నిక కావాలంటే దాదాపుగా మొన్న ఏదో ఒక ఎలక్షన్ లాస్ట్ 2009 ఒక ఎలక్షన్ 60 కోట్లు ఖర్చు అయిందంట ఒక నియోజకవర్గంలో. అటువంటి పరిస్థితి వచ్చింది. దీంతో డబ్బులు ఉన్నాడు, ఏదో కులబలం ఉన్నాడు, ఏదో ఇటువంటి అంగాండ ఉన్నవాడే రాజకీయాల్లోకి వచ్చి ప్రజాప్రతినిధులుగా అయ్యే వాతావరణం ఉంది తప్పితే ఒక ఆదర్శవంతమైన వ్యక్తి కానీ, ఒక మంచి వ్యక్తి కానీ, ఒక సేవా దృక్పథం ఉన్న వ్యక్తి కానీ వచ్చే వాతావరణం కూడా కంప్లీట్గా మృగ్యమైపోయిందని చెప్పేసి వస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో ఈ పరిస్థితి మారాలంటే మీ నుంచి వచ్చే సూచనలు ఏంటి? రాజకీయ వ్యవస్థ మారినట్లయితే, అది దామాషా పద్ధతి కావచ్చు, వికేంద్రీకరణ పద్ధతి కావచ్చు, ఏదైనా మార్పు వచ్చినట్లయితే ఒక మంచి జరుగుతుంది అని మనం అనుకుంటున్నాం. ఇది మార్పు రావాలంటే మనం ఎన్నుకోవాల్సింది మళ్ళీ ప్రజలే కదండి. మార్పు రావాల్సింది రాజకీయాల్లో ప్రజల్లో నుంచే రావాలి ముందు. అంటే ఏ మార్పు వచ్చినా దానికి ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అనేటువంటి భ్రమలో నుంచి ప్రజలు బయటకు రావాలి. ప్రజలకు ఆప్షన్ లేదని కదా ఇప్పుడు ఉంది. ఎందుకు అంటే మనం అనుకుంటున్నాం ఏం లేదు అని. ఎప్పుడు కూడా రిలేటివ్లీ బెస్ట్ చాయిస్ అనేది మన చేతిలో ఉంది. ఇప్పుడు మనం పేద కుటుంబంలో నేను పుట్టానండి. నాకు పైకి రావాలి అంటే మంచి రిచ్ ఫ్యామిలీలో పుట్టినటువంటి వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలు నాకు లేవు. కానీ ఈరోజు ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్స్ చాలా పేద కుటుంబంలో నుంచి వచ్చారు. ఎలా వచ్చారు వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో నేను ఎలా బిహేవ్ చేసి ఏం చేసి నేను పైకి రావాలని ఆలోచిస్తున్నారు. అదేవిధంగా ఓటర్ కూడా నాకు ఉన్నటువంటి అభ్యర్థుల మధ్యలో నేను ఎటువంటి వాడిని ఎన్నుకున్నట్లయితే మంచి పరిపాలన లభిస్తుంది, రిలేటివ్లీ బెటర్ పరిపాలన లభిస్తుంది అన్నది తప్పకుండా ఆలోచించాలి. అది ఏదో రాజకీయ నాయకుల చేతిలో ఉంది అని మనం అనుకోక్కర్లేదు. అందుకే మనం ఎన్నుకున్నటువంటి వాళ్ళే రాజకీయ నాయకులు. మనం ఈరోజు వేసేటువంటి ఓటు మనము ఆ రాజకీయ నాయకుడికి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ అన్నది ఈ ఓటర్ తెలుసుకోవాలి. పవర్ ఆఫ్ అటార్నీ నాకు ఎవరైనా వచ్చి నన్ను పవర్ ఆఫ్ అటార్నీ ఇవ్వమంటే నేను అంత సులభంగా ఇస్తానండి? ఒక పేదవాడు కూడా ఇవ్వడు. కానీ ఆ పవర్ ఆఫ్ అటార్నీని ఈరోజు 100 రూపాయలకు, 1000 రూపాయలకు, 5000 రూపాయలకు అమ్ముకుంటున్నాడు. ఈ 5000 రూపాయలకు కొనుక్కున్నటువంటి వ్యక్తి 5 కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడు, 5 లక్షల కోట్లు కూడా తీసుకుంటున్నాడు. కాబట్టి మనం తీసుకునే ఈ చిన్న డబ్బు రేపు పొద్దున అతను కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించుకునేటానికి ఇచ్చేటువంటి లైసెన్స్ అన్నది మనం గుర్తుపెట్టుకోవాలా. ఇప్పుడు మనం ఇచ్చేటువంటి ఈ ఓటు అన్నది ఒక పవర్ ఆఫ్ అటార్నీ అని గుర్తుపెట్టుకోవాలా. ఇది ఒక రామబాణం లాంటిదని గుర్తుపెట్టుకోవాలా. ఒక్కసారి ఎక్కువ పెట్టి వేసిన తర్వాత మళ్ళీ 5 సంవత్సరాల దాకా మన చేతికి రాదని మనం గుర్తించాలా. ముఖ్యంగా విద్యావంతులు, చైతన్యవంతులైనటువంటి నగరాల్లో ఉండేటువంటి వాళ్ళు, అన్ని విషయాలు తెలిసినటువంటి వాళ్ళు ఓటు వెయ్యాలి. తప్పకుండా మంచి వ్యక్తికి వేసి తీరాలి. అప్పుడు మంచి నాయకులు అనేవాళ్ళు వస్తారు. దీనికి ఏ పార్టీ వాడన్నది కాదండి ముఖ్యం, ఏ పార్టీ వాడన్నది చాలా ముఖ్యం. ఏ పార్టీ వాడన్నది కాదు ముఖ్యం, ఏ పార్టీ వాడు నాయకుడు అన్నది ముఖ్యం. ఏ టోపీ పెట్టుకున్నాడన్నది కాదు ముఖ్యం, ఎంతమందికి టోపీలు పెట్టాడన్నది చాలా ముఖ్యం. ఏ కులం వాడన్నది కాదు ముఖ్యం, కుల ఘర్షణలకు అతీతంగా పనిచేయగలడా లేదా అన్నది ముఖ్యం. ఏ మతం వాడా అన్నది కాదు ముఖ్యం, మత వైషమ్యాలకు అతీతంగా పనిచేయగలడా లేదా అన్నది ముఖ్యం. మంచి మాటలు చెబుతున్నాడా లేదా అన్నది కాదు ముఖ్యం, ఎంత మంచి చేశాడు అన్నది చాలా ముఖ్యం. అలానే తండ్రి తాతలు ఏం చేశారన్నది కాదు ముఖ్యం, తానెంత చేశాడన్నది చాలా ముఖ్యం. ఇది ముఖ్యంగా ప్రజలు గమనించాలి. ఎప్పుడైతే వాళ్ళు ఒక నాయకుడిని ఎన్నుకునేటప్పుడు వాడికి ఉన్నటువంటి క్వాలిటీస్ని చూసి, అంటే ఒక 30% పార్టీకి ఇవ్వండి, ఒక 30% నాయకుడికి ఇవ్వండి, ఒక 40% నేతకి ఇవ్వండి మార్కులు.
ఈ మొత్తం అన్నిట్లో చూస్తే మీకు రిలేటివ్గా ఒక అతను బెటర్గా ఎప్పుడూ వస్తాడు. ప్రపంచంలో ఎక్కడ ఎవరేం చేసినా కూడా ఒక విధమైనటువంటి పద్ధతి అంటూ ఉంటుంది. ఆ పద్ధతిని మనం ప్రజలకు నేర్పించాలి. ప్రజలు తప్పకుండా తెలివైన వాళ్ళు, అందరూ మూర్ఖులు మాత్రం కాదు, వాళ్ళలో తెలివితేటలు ఉన్నాయండి. ఆ తెలివితేటలకు తగినట్టుగా మనం మార్గాన్ని సూచించాలి, చెప్పాలి. చెప్పినప్పుడు మాత్రమే వాళ్ళు అంటే రాజకీయంగా సమర్థుడు, నైతికంగా నిజాయితీపరుడు, సామాజికంగా సేవా తత్పరుడు, బాధ్యతా తత్పరుడు అనేటువంటి వాడిని మనం ఎన్నుకోవాలి. చర్చల్లో చర్చా సామర్థ్యం ఉండాలి, ఒక పని చేయగలిగినటువంటి దిట్ట అయి ఉండాలి. ఇటువంటి ఇప్పుడు మనం పార్లమెంట్లో చూసాము, ఒక్క నిమిషం ఒక్క 2 మాటలు మాట్లాడలేకపోయారండి. ఎప్పుడు ఫైట్ చేయటమేనా? పార్లమెంట్లో వ్యవహారాలను స్తంభింపజేస్తామంటారు కానీ పార్లమెంట్లో జరిగేటువంటి సంభాషణల్లో నేను నా పాయింట్ను చెప్పి వాళ్ళందరినీ ఒప్పిస్తాననేటువంటి శక్తి వాడికి ఉండాలి కదా. అటువంటి శక్తి లేనటువంటి వాడిని మనం పంపించి వాడు ఏదో చేయలేదనుకుంటే మనం భ్రమపడుతున్నాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా మంచి నాయకుడిని ఎన్నుకోవాలనేది మన సంకల్పం అయి ఉండాలా. అబ్సల్యూట్లీ గుడ్ ఫెలో అనేది మనకు దొరకదు. నోటా అన్నది మనకు సొల్యూషన్ కాదు. ఉన్న వాళ్ళల్లో రిలేటివ్లీ బెటర్ క్యాండిడేట్ను మనం ఎన్నుకొని తీరాలా. అది ఎప్పుడైతే ఓటర్ నిర్ణయించుకుంటాడో, నా భవిష్యత్తును నేనే నిర్ణయించుకోవాలి, రేపు పొద్దున ఎవరిని బ్లేమ్ చేసి లాభం లేదు అన్నది. ఇప్పుడు ఉదాహరణకి మొన్న ఒక వ్యక్తి చెప్పాడు, మేము ఎవరితోనో ఒక విలేజ్లో మాట్లాడుతుంటే, ఏమండి నేను డబ్బిచ్చి ఓటేసానండి, మా పొలాన్ని కబ్జా చేశాడు, లేకపోతే మా భూమిని కబ్జా చేశాడు, మేము పొరపాటు. ఇప్పుడు తెలుసుకుంటే ఎలా లాభం? నువ్వు ఓటు వేసే ముందు తెలుసుకోవాలి. అది ఆ విషయాన్ని నువ్వు పరిగణనలోకి తీసుకోకుండా నువ్వు ఓటు వేసినంత కాలం రాజకీయాలు మారవు. ఎందుకంటే రాజకీయవేత్తలు కూడా చాలా తెలివైన వాళ్ళు. ఢిల్లీలో ఎలక్షన్స్ జరిగిన తర్వాత మంచి క్యాండిడేట్స్ నిలబెట్టాలనుకుంటున్నారు. ప్రజలు మంచి వ్యక్తిని ఎన్నుకుంటారని అనుకున్నట్లయితే రాజకీయ పార్టీలన్నీ కూడా ఉన్న వాళ్ళలో బెస్ట్ క్యాండిడేట్ని తీసుకొచ్చి పెడతారు. ఎందుకంటే వాళ్ళ గెలుపు గెలవాళ్ళు కావాలి. రాజకీయాల్లోకి వస్తే డబ్బులు సంపాదించుకోవచ్చు కాబట్టి వీళ్ళు పెట్టుబడి పెడుతున్నారు, ఆ విధంగా చేస్తున్నారు. ఇది మనం గ్రహించాలా. కాబట్టి మనం ఎటువంటి వాడిని ఎన్నుకోవాలన్నది ప్రజలు తప్పకుండా తెలుసుకోవాలా. మనం అందరం కూడా వాళ్ళని చైతన్యపరచాలా. తప్పనిసరిగా చైతన్యపరిచినట్లయితే ఒక సమర్థవంతుడైనటువంటి నాయకుల్ని వాళ్ళు ఎన్నుకుంటారని రాకేష్ గారు, ఆశ ఉంది. ముఖ్యంగా ఈ ధన, కుల, మత, ప్రాంత ప్రభావాల ఊబి నుంచి ఒక ఆదర్శ రాజకీయ నాయకుడిని కానీ ఒక ఆదర్శ ప్రజాప్రతినిధి కానీ ఊహించగలం అంటే అదేం కళ కాదండి, ఊహించవచ్చు. ప్రపంచంలో చాలా దేశాల్లో జరిగింది, ఇక్కడ జరుగుతుంది. కొంత టైం అవసరం. దానికి వ్యవస్థీకృతంగా కొన్ని మార్పులు అవసరం. మనం అంటే ఈ ఎలక్షన్లోకే 2-3 కొత్త మార్పులు వచ్చినాయి. ఒకటి సుప్రీంకోర్టు మొన్న చెప్పిందంటే ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ప్రజాప్రతినిధి మీద ఆరోపణలు వస్తే 1 సంవత్సరం లోపు వాళ్ళ హియరింగ్ అయిపోవాలి, ఏదో ఒకటి తేల్చాలని. అది మంచి మార్పు. తర్వాత ఎలక్షన్ కమిషన్ ఈసారి కోడ్ ఆఫ్ కాండక్ట్లో చెప్పింది, అంటే మేనిఫెస్టోలో ఊరికే వరాలు ఇవ్వడం కాదు, ఆ వరాలకు ఆర్థిక ఫీజిబిలిటీ ఉందా, అసలు నిజంగా ఎట్లా అమలు చేస్తారో అన్న చెప్పండి. సో అదొక అంటే సరే అదొక గైడ్ లైన్, దానివల్ల వచ్చేది లేదు కానీ అదొక ముఖ్య విషయం. దాని తర్వాత మన సెంట్రల్ గవర్నమెంట్ అంటే భారత ప్రభుత్వం కూడా ప్రతి డిపార్ట్మెంట్కి, మినిస్ట్రీకి గైడ్ లైన్స్ జారీ చేసింది. మీరు ఏ బిల్లు ఇంతకుముందు అన్నారు అంటే ఒక ఎలక్షన్ అయిన తర్వాత 5 ఏళ్ల వరకు అసలు ప్రజలకు నాయకులకు సంబంధం లేదని. అట్లా కాదు, మీరు ఏ చట్టం చేసినా ఏది చేసినా ముందు ప్రజల నుంచి కనుక్కోండి, ఆ పార్టిసిపేటరీ మెకానిజం అనేది చేయండి అని చెప్పి మినిస్ట్రీస్ కూడా చేస్తున్నాయి. అంటే ఎంతో కొంత వ్యవస్థీకృతంగా కొన్ని మార్పులు జరుగుతున్నాయి. అంటే ఇంకా చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు చాలామంది అనుకున్నారు అంటే బేసిక్ నీడ్స్కి నాయకుల మీద ఆధారపడినంత కాలం ఈ రిలేషన్ ఇట్లానే ఉంటుంది. మ్యాథ్స్లో హైరార్కీ ఆఫ్ నీడ్స్ మనకు తెలిసిందంటే ఫస్ట్ పర్సనల్ నీడ్స్, తర్వాత నేను సొసైటీ నీడ్స్కి వెళ్తాను. సో ఆ పర్సనల్ నీడ్స్ కోసం కొన్ని కొత్త చట్టాలు రావాలి. ఇప్పుడు గ్రీవెన్స్ రిడ్రెసల్ బిల్ కానీ ఇవన్నీ పార్లమెంట్లో పెండింగ్లో ఉన్నాయి. సో ఒకవేళ ఆ చట్టాలు కనుక వస్తే నాకు బేసిక్ నీడ్స్ కోసం ఎవరి దగ్గర వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు, అసలు లోకల్ నాయకుడు కూడా అవసరం లేదు. అంటే ఒక ప్రభుత్వం నుంచి నాకు అందాల్సినవి అసలు ఎవరి ద్వారా ఎవరి అజమాయిషి లేకుండా అందితే ప్రజలకు అంతకంటే కావాల్సింది లేదు. ప్రజలు నెక్స్ట్ చట్టాల గురించి ఆలోచిస్తారు. సో ఒక కొత్త చట్టాలు, గ్రీవెన్స్ రిడ్రెస్ లాంటివి ఇవి రావాలి. తర్వాత మీడియా, తర్వాత కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా చట్టాల గురించి అవగాహన కల్పించాలి. PRS లెజిస్లేటివ్ రీసెర్చ్ అని ఉంది ఢిల్లీ స్థాయిలో, వాళ్ళు ఈ రోజు కూడా ఒక గత 6-7 ఏళ్ళుగా చాలా మంచి పని చేస్తున్నారు. ఎంపీలకు, ఎమ్మెల్యేలకు అసలు చట్టాలంటే ఏంటిది, బడ్జెట్ని ఎలా చూడాలి, బడ్జెట్ని ఎలా చదవాలి, అసలు బడ్జెటింగ్లో మీరు ఎట్లాంటి ప్రశ్నలు అడగవచ్చు. మన రాష్ట్రం నుంచి కూడా 3 ఎమ్మెల్యేలు వెళ్ళారు. లాస్ట్ ఇయర్ ISBలో ఒక వర్క్షాప్ జరిగితే అంటే ఒక నాయకులకి ఇప్పుడు నాయకులు పుట్టగానే అన్ని నేర్చుకొని వస్తారని కదా, అంటే నేను ఇంజనీరింగ్ చదువుకున్నాను కావచ్చు, ఇంకో చదువుకున్నాను కావచ్చు, నాయకులు కూడా అన్నిటి మీద అవగాహన ఉండకపోవచ్చు. సో దానికి కాన్స్టెంట్గా ట్రైనింగ్స్ ఇవ్వడం ఇదొకటి. సో ప్రజల వైపు నుంచి కూడా ఇదంతా ఏంటంటే ఒక విషయం, గుడ్డు ముందా కోడి ముందా అంటే మనం చెప్పలేము. ప్రజలు మారాలా, నాయకులు మారాలంటే రెండు ఒకసారి జరగాలి. వ్యవస్థీకృతంగా కొన్ని మార్పులు జరగాలి. ప్రజల మంచి నాయకులను చూసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు కూడా ఓటేస్తారు. సో ఇది ఒక ప్రెషర్ టు అండ్ ఫ్రో మ్యాచ్ లాగా కొంత ఒక 5-10 ఏళ్ళు పట్టొచ్చు, కానీ డెఫినెట్గా మార్పులు అయితే సాధ్యమే. నరసింహరావు గారు, ఒక ఆదర్శ ప్రజాప్రతినిధి మన మధ్యకు వచ్చి కరెక్ట్గా సేవా నిరతితో పనిచేయాలంటే ఒక
రెండు నిర్దిష్టమైన సూచనలు మీ నుంచి. ఆదర్శంగా మామూలు సమాజంలో ఎవరుంటారో వాళ్ళే ఆదర్శ ప్రజాప్రతినిధి అవుతారు. కేవలం స్వలాభాన్ని గురించి, తమ పదవుల గురించి, తన ప్రయోజనాల గురించి ఆలోచించకుండా నిరంతరం ప్రజల కోసం ఆలోచించేవాళ్ళు, ప్రజా సంక్షేమం గురించి ఆలోచించేవాళ్ళు, సమాజాన్ని ఉన్నతంగా తీసుకెళ్లాలని చూసేవాళ్ళు మనకు అన్ని రంగాల్లో కనిపిస్తుంటారు. ఆ రంగాల్లో ఉన్న వాళ్ళు కనుక రాజకీయాల్లో కూడా వస్తే వాళ్ళే ఆదర్శ ప్రజాప్రతినిధులు అవుతారు. వాళ్ళు నిరంతరం వాళ్ళు ఒక తపస్సులాగా, చాలామంది చూసాం మన గత కాలంలో, తపస్సులాగా ఈ సమాజాన్ని ఎలా మెరుగుపరచాలి, ఈ ప్రజల్ని ఎలా మెరుగుపరచాలి, ఈ ప్రజలకి జీవన ప్రమాణాలు ఎలా పెంచాలి అని నిరంతరం ఆలోచించే వాళ్ళు నిజమైన ఆదర్శ ప్రజాప్రతినిధులు. కటారి గారు, 3 అంశాలు చూడాలండి ఖచ్చితంగా. ఒకటి, గతం చూడాలి. 100 కోట్లు దోచుకున్న వాళ్ళు, జైలు శిక్షలు అనుభవించిన వాళ్ళు, ఇలాంటిది కాకుండా వాళ్ళ గతం ఏంటన్నది స్పష్టంగా ప్రజలు అర్థం చేసుకోవాలి. 2, ఎలాంటి విధానాలు ప్రతిపాదిస్తున్నారు, సమాజ మంచి కోరే విధానాలా, లేకపోతే సమాజాన్ని యాచకుల్లాగా ఉంచేటువంటి, ప్రజల్ని యాచకుల్లాగా ఉంచేటువంటి ఆలోచనలు చేస్తున్నారు. ఇక 3వది, పార్టీలను ఏ రకంగా నిర్వహిస్తున్నారు. అంటే మన ఎన్నికల గురించి మాట్లాడుకున్న అల్టిమేట్గా రేపు పొద్దున గెలవబోయేదంతా పార్టీ నుంచి వచ్చే అభ్యర్థులు, మెజారిటీ ఇండిపెండెంట్ గెలవటం ఏనాడు పోయేది. కాబట్టి పార్టీల్లో ఏ రకంగా ఫంక్షనింగ్ జరుగుతూ ఉన్నది, 100 కోట్లు పెట్టుబడులు పెట్టి పార్టీలు నడుపుతా ఉన్నారా, డెమోక్రటిక్గా నడుపుతా ఉన్నారా, నిధులు ఏ రకంగా వస్తున్నాయి, ఈ 3 చూసినట్టుగైతే మనకు కొంతమేరకు మంచి నాయకత్వం అనుకోవడానికి అవకాశం. పద్మనాభ రెడ్డి గారు, ఆయన నిజాయితీ పరుడై ఉండాలి ఒకటి. రెండోది, రాజకీయాలే పరమావధిగా పెట్టుకోవాలి. అంటే బిజినెస్ అవన్నీ ఉండకూడదు. అంటే బిజినెస్ చేసేవాళ్ళు రాజకీయాలకు రావద్దానంటే అది వేరే క్వశ్చన్. బట్ ఇవాళ ఏమైందంటే ఎమ్మెల్యేలకు, ఎంపీలకు కూడా శాలరీస్, పర్క్స్ అనుకుంటా బాగానే, అంటే దాని మీద బతకగలిగేంత భత్యాలు దొరుకుతున్నాయి. కాబట్టి 100% రాజకీయాలే తీసుకోవాలి. కానీ వేరే బిజినెస్ ఆయన పేరు మీదనే కాదు, బిడ్డల పేరు మీద, భార్యల పేరు మీద చాలా నడుస్తున్నాయి. ఒక స్టేట్స్మెన్ కావాలి రాజకీయ నాయకుడు. అంటే నేను ఈ 2014లో ఎలా గెలుస్తాను దానికి జిమ్మికులు చేయడం అది కాదు. నా రాష్ట్రము, నా దేశము వచ్చే 50 ఏళ్ళలో ఎలా ఉండాలి, ఆ ఆలోచనతో ముందుకు వెళ్ళగలిగినటువంటి వ్యక్తి అయితే మంచి రాజకీయ నాయకుడు అని నేను అనుకుంటాను. చక్రపాణి గారు, ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఆయన వ్యక్తిత్వాన్ని చూడాలి. మొదటిది ఆయన భాగస్వామ్యాన్ని చూడాలి. ప్రజలతో ఆయనకున్నటువంటి పార్టిసిపేషన్, పీపుల్స్ పార్టిసిపేషన్ ఎట్లా, ఆయన ఎట్లాంటి భాగస్వామ్యం వహిస్తున్నాడు సమాజంలో, అది సేవ అనండి, లేకపోతే బై ప్రొఫెషన్ అనండి, ఇంకోటనండి. అట్లాగే ప్రజాభిప్రాయానికి ఏ మేరకు గౌరవం ఇస్తున్నాడు, ప్రజల సమస్యలు ఏ మేరకు ఆయనకు అవగాహన ఉంది. స్థానికత అనేటువంటిది ఒక ప్రాథమికంగా అందుబాటులో ఉండడానికి పనికొస్తుంది, సమస్యల మీద అవగాహనకు పనికొస్తుంది. కాబట్టి స్థానికత అనేటువంటిది ఖచ్చితంగా ఒక ప్రైమరీ ఆస్పెక్ట్ అయి ఉండాలి. నీతి, నిజాయితీ, అవినీతికి లేకపోవడము ఇవన్నీ కూడా సాధారణంగా ఉండాలి. కానీ ఓవరాల్గా కూడా భారతదేశానికి ఫుల్ టైం పొలిటికల్ ప్రొఫెషనల్స్ కావాలనేటువంటిది నా అభిప్రాయం. అంటే కేవలం నేను ఒక అధ్యాపకుని, నా ప్రొఫెసర్ ఇంకో 10 ఏళ్ళకు 15 ఏళ్ళలో రిటైర్మెంట్ అయితే తిలోపు నేను రాజకీయాల్లోకి పోవాలి, నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ని, దండుకున్న రోజులు దండుకుంటాను, తర్వాత నేను పోయి ఒక రాజకీయ నాయకుని కావాలి, ఇట్లా కాదు. మీరు ఫుల్ టైం కానీ మీరు ఒక నాయకత్వం అంటే 30 ఏళ్ళలో 40 ఏళ్ళు మీరు ఒక డిసిషన్ తీసుకొని అటువంటి పాలిటిక్స్లోకి పోయి నిజంగానే ప్రజలతోటి కష్టపడి ఒక 10 ఏళ్ళు మీరు వాళ్ళ తరఫున కనుక ప్రాతినిధ్యం వహిస్తే ఖచ్చితంగా వాళ్ళ తరఫున చట్టసభలకు ప్రాతినిధ్యం వహించేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి రాజకీయ వ్యవస్థ అనేటువంటిది వస్తే కొద్ది గొప్ప మెరుగుపడడానికి అవకాశం ఉంటుంది. మహాత్మా గాంధీ లాగా అవసరాలు తీరుస్తూ నిజాయితీగా ఉండేవాళ్ళు కావాలండి. అది కావాలంటే ప్రజల్లో ప్రశ్నించే గుణం ఉండాలండి. ప్రశ్నించే గుణం అంటే ఇతను చేయగలుగుతాడా లేదా, ఎన్నో హామీలు ఇస్తారు, హామీలు అమలు చేయగలుగుతారా లేదా అని ప్రశ్నించాలా. అది మనం కూడా అంటే సామాజిక నాయకత్వం కూడా వాళ్ళను తెలియపరచాల్సిన అవసరం కూడా ఉంది. ఇలా వాళ్ళను మనం ప్రజలను కూడా చైతన్యపరచగలిగితే వాళ్ళు ఆదర్శవంతమైన వ్యక్తులను ఎన్నుకునే అవకాశం ఉందండి. భవానీ గారు, మొట్టమొదటి వాళ్ళ సర్వీస్ బ్యాక్గ్రౌండ్ ఏంటో చూసి దాన్ని ఒక ఎంట్రీ గేట్ లాగా పాలిటిక్స్కి వచ్చే ఒక ఆ విషయాన్ని సీరియస్గా పరిశీలించాలి బ్రిటన్లో మాదిరిగా. రెండోది వచ్చేసి మనకి ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 125లో ప్రజల్ని ఎలా మభ్యపెట్టే అవకాశాలు ఉన్నాయో పేర్కొన్నాడు. అలాంటి కుల, మత, ఆర్థిక పరమైనటువంటి ప్రభావాలు లేనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి నిజ జీవితంలోంచి అది పుట్టుకొస్తుంది. అది బేస్ లెవెల్ నుంచి అలా ఉందా లేదా అని చూసుకోవాలి. అలాగే తక్షణ కాలంలో ఈ ఆర్థిక పరమైనటువంటి నేరాలు, ఎందుకంటే ఒకప్పుడు రౌడీ రాజకీయాలు ఉండేవి, ఇప్పుడు ఆర్థిక రాజకీయాలు ఉన్నాయి. ఇలాంటి వాటి బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వ్యక్తుల్ని రాజకీయాల్లోకి వచ్చేలా చేస్తే చాలా వరకు ప్రజా ప్రతినిధులు ఆదర్శవంతమైన వాళ్ళుగా తయారవడానికి అవకాశం ఉంటుంది. ప్రవృత్తి రీత్యా ఉన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి రాజకీయ నాయకుల్ని మనం ఎన్నుకోవాలి. అది మనకు ముఖ్యమైనటువంటి అవసరం. ప్రవృత్తి రీత్యా అంటే అతనికి ఇంకా అది చేయకుండా అతను బ్రతకలేడు, అతను ఆ సేవా తత్పరత అతనిలో జీర్ణించుకొని ఉందన్నమాట. అటువంటి వాళ్లను మనం ఎత్తుక్కోవాలి. ప్రవృత్తి రీత్యా రాజకీయ నాయకులు అవ్వాలి. ఓటరు మాత్రం కుల, మత, ప్రాంత
భాష, లేకపోతే ఈ డబ్బు, లేకపోతే ఈ మందు, ఈ ప్రభావాలకు అతీతంగా ఓటు వేయాలి. ఎప్పుడైతే తాను ఓటును అమ్ముకుంటాడో మంచి నాయకుడు మనకు రావటం అనేది సాధ్యం కాదు. మంచి నాయకుడు నిలబడరు కూడాను. ఎప్పుడైతే ఓటు తప్పకుండా మా గ్రామంలో ఓటు ఎవరికి డబ్బు తీసుకొని వేయము, మందు రానివ్వము, బోర్డులు పెట్టుకోవాలి. మన గ్రామంలో 10 మంది విద్యార్థులు ఉన్నా సరే వాళ్ళందరూ చైతన్యపరిచి మా గ్రామంలోకి వీటన్నిటిని రానివ్వము, మేము నిజాయితీగా ఓటేస్తాము అని ఎప్పుడైతే ప్రజలు సంకల్పించుకుంటారో మంచి నాయకులు తప్పకుండా వస్తారు. రాకేష్ రెడ్డి గారు, నిజాయితీ ఉండాలండి, నిజాయితీ ఉండాలి, గతం చూడాలి. అసలు ప్రజలతో మమేకమై ప్రజల సమస్యలు చాలా మంది ఏమనుకుంటారు విద్యార్హత గొప్ప గొప్ప విదేశీ డిగ్రీలు ఉంటే అది సరిపోతుంది. విదేశీ డిగ్రీలు ఉన్నంత మాత్రాన నాయకుడు అవుతాడని ప్రజల సమస్యను ప్రజల సమస్యను అర్థం చేసుకునే బ్యాక్గ్రౌండ్ ఉందా, ఆయన అసలు ప్రజల సమస్యలను పోరాడిన చరిత్ర ఉందా, చరిత్ర ఉంటే సొల్యూషన్స్ ఏం చెప్పాడు, ఆర్థిక ఫీజిబిలిటీ ఉందా, లాంగ్ టర్మ్ విజన్ ఉందా, వీటితో పాటు సహనం ఉండాలండి. అంటే రాజకీయాలు ఉన్నప్పుడు ఆరోపణలు అవి ఉంటాయి, సహనం ఉండాలండి, పక్క వాళ్ళు చెప్పేది విని మనం సహనం ఉండాలి. తర్వాత ప్రజల్లో ప్రశ్నించే తత్వం పెంపొందించగలగాలి. అంటే ఎప్పుడు నా మీద ఆధారపడి ఉండడం కాదు, మనం ఉన్నా లేకున్నా ఈ వ్యవస్థ నడవాలంటే ప్రజలు ప్రశ్నించాలి. అటువంటి ఉన్న వాళ్ళు అయితే మంచి నాయకులు అవుతారు. చర్చలో పాల్గొన్న ప్రముఖులందరికీ ధన్యవాదాలు.